బిగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. వైసీపీ నుంచి భీమిలి టికెట్ ఆశిస్తున్న అవంతి శ్రీనివాస్ ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డితో రహస్య ప్రాంతంలో భేటీ అయ్యారు. అనంతరం విజయసాయిరెడ్డితో కలిసి వైసీపీ అధినేత జగన్ తో సమావేశం కానున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరిక దాదాపుగా ఖరారైపోయింది. ఇప్పటికే వైసీపీ నుంచి పార్టీ శ్రేణులు అవంతి శ్రీనివాస్తో భేటీ అవుతున్నారు. నిన్న హైదరాబాద్కి చేరుకున్న అవంతి శ్రీనివాస్ ఆయన కేటాయించిన గన్మెన్లను, అదేవిధంగా ఆయన పార్టీ కార్యాలయంలో టీడీపీ సంబంధించిన జెండాలను తొలగించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా విజయసాయిరెడ్డితో ఆయన భేటీ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ కూడా అవంతి శ్రీనివాస్కి భీమిలి టికెట్ కేటాయించేందుకు దాదాపుగా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 3 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో విజయసాయిరెడ్డి నేతృత్వంలో అవంతి శ్రీనివాస్ జగన్ ని కలవబోతున్నారు. ఈ అవంతి శ్రీనివాస్ తో పాటు వైజాగ్ ఉత్తరాంధ్రకు సంబంధించిన ముఖ్యమైన 3 ఎంపీలు, 1 ఎమ్మెల్యే కూడా అవంతి శ్రీనివాస్ తో పాటు వైసీపీలో చేరే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే అంటే అవంతి శ్రీనివాస్ రాజకీయ నేపథ్యం చూసుకుంటే 2009లో ప్రజారాజ్యం ద్వారా ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైంది. తర్వాత 2014లో టీడీపీ ద్వారా ఎంపీగా బరిలో తీర్చుకున్నారు. ఎంపీల బరిలో ఉన్నారు. కానీ గత కొంతకాలంగా ఆయన 2018 ఎన్నికల్లో కూడా భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ సంబంధించిన అంశాలను కూడా పార్టీ నేతకు దృష్టికి తీసుకెళ్లారు. కానీ విశాఖపట్నం సంబంధించిన నేతల ఒత్తిడి కావడం నేపథ్యంలో కూడా ఆయనకి భీమిలి టికెట్ కేటాయించేందుకు అటు టీడీపీ శ్రేణులు విముఖత లేకపోవడంతో గత కొంతకాలంగా ఆయన నిరాశగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా టికెట్ కోసం లాబింగ్ చేస్తున్నారు. కానీ లాబింగ్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం నేపథ్యంలో ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు అంటే గత వారం రోజులుగా అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరేటట్టు ఒక ఊహాగానం జరిగిన నేపథ్యంలో వాటికి క్లారిటీ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన వైసీపీలో చేరుతున్నట్టు కూడా సమాచారం. పూర్తిగా ఇప్పటికే వైసీపీ శ్రేణులు కూడా భీమిలి టికెట్ ని అవంతి శ్రీనివాస్ కు కేటాయించేందుకు జగన్ దాదాపుగా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరడంతో కూడా పార్టీకి బలం ఏర్పడుతుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో కొద్దిగా వీక్ ఉన్న వైసీపీని బలోపేతం చేయాలి ఎన్నికల నాటికంటే అవంతి శ్రీనివాస్ చేరిక, మరికొంతమంది 3 ఎంపీల చేరిక, 1 ఎమ్మెల్యే చేరికతో కూడా వైసీపీకి నూతన ఉత్సాహం వస్తుంది. పార్టీ బలోపేతాన్ని కృషి చేసింది, అధికారంలో తెచ్చేందుకు ఉపయోగపడుతుంది నేపథ్యంలో కూడా చెప్తున్నారు. ఇక ఇప్పటికైతే వైసీపీలో ఉన్న ఎవరైతే గత 4 ఏళ్లుగా పార్టీ కోసం ప్రయోగపడుతున్న వారందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలోకి ఎంతమంది నేతలు వచ్చినా వారిని ఆహ్వానించి వారికి సముచిత స్థానం కల్పించి అధికారం పరమావధిగా ఇటు వైసీపీ నేతలు, వైసీపీ సంబంధించిన వర్గం చేస్తున్నది. థ్యాంక్ యూ కిరణ్.